హాయ్ ఆల్. ఈ వీడియోలో చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి 4 ఇయర్స్ బ్యాక్ అయితే నేనైతే స్టిచ్ చేపిచ్చానండి. బాబు చిన్నగా ఉండడం వల్ల అప్పుడైతే బయట స్టిచ్ చేపిచ్చేదాన్ని. ఈ డ్రెస్ చూసిన తర్వాత నాకసలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ మానేసి 4 ఇయర్స్ అవుతుంది ఆ డ్రెస్ అసలు పక్కన పడేసాను. ఈ మధ్య మళ్ళీ బాబు కొంచెం పెద్దయిన తర్వాత మళ్ళీ డ్రెసెస్ అన్నీ బయటకి తీస్తుంటే ఇదైతే కనిపించింది. మొత్తం టోటల్ డ్రెస్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత వరస్ట్ అంటే చూడండి లెంత్ ఎంత కిందకి పెట్టారో, అలాగే పక్కన ఖర్చులు, అసలు ఎలా కుట్టారో కూడా నాకర్థం కాలేదు. నాకని కుట్టారో, వేరే వాళ్ళకి కుట్టారో కూడా తెలీదు. అంత వరస్ట్‌గా అయితే కుట్టారు. లైనింగ్ కూడా చూడండి. అది ఆ డ్రెస్‌లో కాటన్ లైనింగ్ వేశారు. యాక్చువల్‌గా అయితే దానికి క్రేప్ అయితే వేయాలి. అలాగే చూడండి హ్యాండ్స్ కూడా నేను ఒకటి చెప్తే వాళ్ళైతే ఒకటి స్టిచ్ చేశారు. అసలు ఎందుకలా స్టిచ్ చేస్తారో అర్థం కాదు. మనకు మొత్తం టోటల్ మనీ వేస్ట్ చూడండి. నెట్ ఫ్యాబ్రిక్‌కి ఎవరైనా లోపల కాటన్ ఫ్యాబ్రిక్ వేస్తారా? అసలు ఆ డ్రెస్ చూసిన తర్వాత నాకసలు చాలా వరస్ట్ ఫీలింగ్ అనమాట. చూడండి మొత్తం అంబ్రెల్లా ఫ్రాక్. మొత్తం అస్సలు ముడతలు, ముడతలు పెట్టేసి స్టిచ్ చేశారు. ఎందుకిలా స్టిచ్ చేసారో కూడా అర్థం కాలేదు. అసలు డ్రెస్ చూసి నాకు ఇంట్రెస్ట్ పోయింది డ్రెస్ వేసుకోవాలని. ఇప్పుడైతే టోటల్‌గా మొత్తం డ్రెస్ అంతా ఫస్ట్ నుంచి అయితే స్టిచ్ చేయాలని టోటల్‌గా మొత్తం డ్రెస్ అంతా విప్పేసాను. టోటల్‌గా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మొత్తం అంతా ప్రతీదీ మళ్ళీ మొదటి నుంచి స్టిచ్ చేస్తే ఎంత టైం పడుతుందో నాకు అంత టైం అయితే పట్టింది. మొత్తంగా మళ్ళీ టోటల్ రిపేర్ చేశాను. బిఫోర్‌కి ఇప్పటికి చూడండి ఎంత చేంజ్ అయితే ఉందో. బిఫోర్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ డ్రెస్ అలాగే నాకెలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.